మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పలాస నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టగా అయితే ఇది కేవలం రాజకీయంగా కక్ష సాధించేందుకే అప్పలరాజును అరెస్టు చేశారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అప్పలరాజు భార్య శ్రీదేవి గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడుతాం. మేడం, చెప్పండి, అప్పలరాజు గారు అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ నుంచి కూడాను బాబుని తీసుకెళ్ళినప్పటి నుంచి అరెస్ట్ చేస్తాం అనుకొని చెప్పారు, కానీ ఇప్పుడు వీక్ డేస్ పైన అవుతుంది, కానీ ఆయనకి అక్కడికి తీసుకొని వెళ్ళలేదు. కానీ బ్యాక్ ఎండ్గా వాళ్ళు ప్రతి దగ్గరికి కూడా ఫాలో అవుతున్నారు, వస్తున్నారు. జస్ట్ ఇవాళ సడన్గా ప్రీ ప్లాన్డో మరి ఏమో మనకు తెలియదు, కానీ ఆయన సడన్గా ఇక్కడ జరిగిపోయింది సాయంత్రం. కేవలం రోడ్డు ప్రమాదాన్ని షాక్గా చూపించి ఏదైతే హత్యా నేరాలు ఈ సెక్షన్ నమోదు చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రాను రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మా అబ్బాయి ఉన్నాడా, సిద్ధు ఉన్నాడా, ఇది పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ కేసు అని తీసుకున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు కింద చూసుకోవాలి తప్ప 105 సెక్షన్ వేసేసి హోమిసైడ్ వేసేసి క్రిమినల్ కేసు, మర్డర్ కేసు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, తుప్పల్లోకి తీసి లాగేసాము అనుకొని చెప్పేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో తను కూడా మాట్లాడారు, శిరీష మాట్లాడారు, కుటుంబ రాజకీయాలు చేయము, పిల్లల రాజకీయం చేయమనేసి. ఇదంతా పిల్లల రాజకీయం, కుటుంబ రాజకీయాలు కాకపోతే హోమిసైడ్ కేసులు ఎందుకు వేశారు మీరే మాట్లాడండి, లేకపోతే శిరీష గారు మీరే మాట్లాడండి, ఎందుకు హోమిసైడ్ కేసు వేశారని చెప్పేసి యాక్సిడెంట్ కేసు కింద ఎందుకు మార్చడానికి మీకు వీలు కావట్లేదు, మీరు ఎందుకు దీనికి సహకరిస్తున్నారు? ఇప్పుడు మీరు పిల్లల రాజకీయం చేయట్లేదు, కుటుంబ రాజకీయాలు చేయట్లేనప్పుడు ఆ కేసులు ఎందుకు తొలగించలేకపోతున్నారు? మేమైతే తొలగించడానికి మేము పడుతున్న బాధలు మేము పడుతున్న పిటిషన్కి వెళ్తున్నాం, చేస్తున్నాం. మీరు ఎందుకు తొలగించుకోలేకపోతున్నారు? దీన్ని యాక్సిడెంట్ కేసుగా ఎందుకు తీసుకోవట్లేదు? అయితే ఇక్కడ ఈ అరెస్ట్ చేసిన తర్వాత కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ కొంత గందరగోళ వాతావరణం కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ వద్ద కానీ, హాస్పిటల్ వద్ద కానీ. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వచ్చాము అని అంటే అరెస్ట్ అంటే దేని కారణంగా అరెస్ట్ చేశారు? ఇప్పుడు బాబు దానికోసం అరెస్ట్ చేశారో తెలీదు, లేకపోతే పాత కేసులు తీసుకున్నా తెలియదు. ప్రజలందరూ ఉన్నారు అని అంటే మా అండగా ఎప్పుడు కూడా వాళ్ళు నిలబడ్డారు, ఇక ముందు కూడా నిలబడతారు. ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీ అనుకున్నాం కనుక వాళ్ళందరూ మా కోసం నిలబడి ఉన్నారు. ఈ రోజుకి వీళ్ళందరూ కూడా ఇంతలాగా ఇబ్బంది పడుతూ మా కోసం రాత్రి అనగా నిద్ర లేకుండా నిలబడ్డారు అని అంటే మీకు అర్థమవుతుంది మొత్తం పార్టీ కోసం ఎంతగా సార్ పనిచేశారు, సార్ కోసం వాళ్ళు ఎంత పనిచేస్తున్నారు. మీరు చుట్టుపక్కల చూస్తే, మా జనాలని చూస్తే. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో కూడా గంటల తరబడి విచారణ పేరుతో అప్పలరాజును అక్కడ ఉంచారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? లోపల ఏం జరుగుతుంది అట్లా అని చెప్పిన కానీ, లోపలికి అనుమతించడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? లోపలికి ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత మాకు అలౌ చేయలేదు, మేము గేట్ బయట ఉన్నాం. కాకపోతే బయట నుంచి పోలీస్ బెటాలియన్ని తెచ్చేసి ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంత క్రిమినల్ పనులు అయితే మేము చేయలేదు. మరి వాళ్ళు ఏం షో ఆఫ్ చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, అందరికీ ఎందుకు బెటాలియన్ దించుతున్నారు, ఇవన్నీ అయితే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడే కూర్చుని పెట్టున్నారు. ఫస్ట్ నుంచి ఎక్కడ కూర్చున్నారు అక్కడే కూర్చుని పెట్టున్నారు. ఈ రోజుకి ఆయనకి 2 days నుంచి ఒంట్లో కూడా బాగాలేదు. దానికి కూడాను మెడికల్ మాట్లాడేసరికి దానికి కూడాను ఇంకా వాళ్ళ అలవెన్స్ ఇవ్వలేదు, ఇంకా లోపలే ఉన్నారు. మొదటిసారి మీ కుటుంబం ఇలా కేసులు ఇట్లాంటి వ్యవహారాల్లో చిక్కుకున్న పరిస్థితి, అక్రమంగా కేసులు పెట్టిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు దాకా సార్ మీద పడిన చిన్న కేసులు కూడాను ధర్నా కేసులు, అవి కేసులే, కానీ అంత పెద్ద కేసులు అయితే లేవు. కాకపోతే దీన్ని ఎందుకు రాజకీయం చేసేసి పెద్ద కేసుల కింద మార్చేసి చేయాలనుకుంటున్నారో మనకి తెలియదు. దీన్ని ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాన్ని కేవలం హత్యా నేరం కింద నమోదు చేయడానికి కారణాలు ఏంటని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అది రాజకీయంగా వాళ్ళు చేస్తున్నారు అనేసి అది కరెక్ట్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకొక నెక్స్ట్ డే ఒక యాక్సిడెంట్ జరిగింది, దానికి ఎవరు కూడా పరామర్శ రాలేదు. మందసలో ఒక యాక్సిడెంట్ అయింది, దానికి కూడా ఈ రోజు వరకు పరామర్శ రాలేదు. మరి అది ఎలా తీసుకోవాలి? ప్రజలు భయభ్రాంతంగా తీసుకొని వెళ్తున్నారు, ప్రజల్ని తీసుకొని వెళ్తున్నారు. అరే యాక్సిడెంట్ కేసు అయితే ఇలా జరుగుతుందా, లేకపోతే యాక్సిడెంట్ కేసు అయితే అసలు మాకు పట్టించుకోరా, అసలు ఎలా చూడాలనేది ప్రజల మీద వదిలేస్తున్నాను. ఎందుకంటే జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది
చాలాన్ని కామెంట్స్ వింటున్నాము, సోషల్ మీడియాలో చాలాన్ని పెడుతున్నారు, కానీ ప్రజలకి ఏటి మోటివ్గా ఇస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మోటివ్ ఉండాలి. మన ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికీ జనాలకి కాపాడే పనులు చేయాలే తప్ప ఇలా భయభ్రాంతం చేసేసి భయంగా మనుషులు బతకాలి, మేమేమంటే అదే జరగాలి, ఈ పలాస మొత్తం అలాగే ఉండాలి అని అనుకుంటారు. బయట నుంచి మాత్రం మేము అలాంటి రాజకీయాలు చేయము అంటారు. లోపల చేసిన రాజకీయాలన్నీ వీళ్ళకి కనిపిస్తాయి. అయితే కేవలం కక్ష సాధించేందుకే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఇలా అక్రమ కేసును నమోదు చేశారని భార్య శ్రీదేవి చెప్తున్నారు. ఇప్పుడు అనారోగ్యంగా కూడా అప్పలరాజు ఉన్నారని, అనారోగ్య సమయంలో కూడా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఏదైతే విచారణ పేరుతో స్టేషన్లో గంటల తరబడి ఉంచుతున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.